బీఆర్ఎస్ లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, గుర్తింపు ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో నియోజకవర్గంలో కారు సీట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా రాబోయే 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రధానంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై, కాంగ్రెస్ లో చేరికపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన మీద నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికీ రాని మెజార్టీ తనకే వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, ఇకపై కూడా కేసీఆర్ నాయకత్వంలోని పనిచేస్తారని చెప్పారు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానేనని గుర్తు చేశారు. పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుందని చెప్పారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టిందని వివేకానంద విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. హైడ్రాతో శివారు మున్సిపాలిటీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వివేకానంద అన్నారు. 7 నెలల కాలంలో కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వలేదని, దీంతో రియల్ ఎస్టేట్ కుదేలైందని విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారను అంటూనే సడన్ గా ప్లేట్ మార్చేస్తున్నారు. సో ఎమ్మెల్యే వివేకానంద కూడా వారి పాటలోనే యూ టర్న్ తీసుకుంటారా, కారులోనే కొనసాగుతారా అనేది కేసీఆర్ కి అంతు చిక్కడం లేదట. గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ పెట్టడం బీఆర్ఎస్ లో కలవరం మొదలైందని చెప్పాలి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.